జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ కండక్ట్ చేసినటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం అండి. మనం ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి అయితే చదువుకుంటున్నాం. నిన్న 17 సెక్షన్ వరకు చదువుకున్నాం. ఏది రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్పేసి ఏ డాక్యుమెంట్స్కి. ఇవాళ సెక్షన్ 18 చదువుకున్నాం. సెక్షన్ 18 డాక్యుమెంట్స్ ఆఫ్ విచ్ రిజిస్ట్రేషన్ ఇస్ ఆప్షనల్. అంటే రిజిస్ట్రేషన్ ఆప్షనల్ అంటే మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, చేయకపోయినా నష్టం లేదు అని చెప్పేసి చేయకపోయినా ఇదేం లేదని చెప్పేసి. ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మే బి రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్, నేమ్లీ. మేబీ రిజిస్టర్డ్ అంటే షల్ బి అని కాదు, మేబీ అంటే చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మీ ఇష్టం అనమాట. సార్ స్క్రీన్ మీద కనిపించట్లేదు. అదేదో వస్తా ఉంది సార్, వస్తా ఉంది. అది మేబీ అంటే నాట్ కంపల్సరీ అనమాట. ఏవివి అన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అదర్ దాన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గిఫ్ట్ అండ్ విల్స్, ఈ విల్స్ గిఫ్ట్స్ కాకుండా, విచ్ పర్పట్ ఆర్ ఆపరేట్ టు క్రియేట్, డిక్లేర్, అసైన్, లిమిట్, ఎక్స్టింగ్విష్ వెదర్ ఇన్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ ఎనీ రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ వెదర్ వెస్టెడ్ ఆర్ కంటింజెంట్ ఆఫ్ వాల్యూ లెస్ దాన్ 100 rupees టు ఆర్ ఇన్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఇవన్నీ ఉన్నాయి. విల్లమలు గిఫ్ట్స్ కాకుండా మిగతావన్నీ ఉన్నాయి. రైట్ క్రియేట్ చేస్తాయి, ఎక్స్టింగ్ చేస్తాయి, లిమిట్ చేస్తాయి, అసైన్ చేస్తాయి, అన్ని చేస్తాయి. బట్ ఇక్కడ ఏముంది, మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుంది? 100 rupees సార్. ఇది ఇదే అన్నమాట. ఇంకా స్క్రీన్ అయితే షేర్ కాలేదు సార్. అయింది సార్, కనిపిస్తుంది. అయిందా? అవునా, కనపడట్లేదు సార్. అది లెస్ దెన్ 100 rupees అన్నారు కాబట్టి అది మీరు రిజిస్టర్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. అది మీరు అలా చదువుతున్నప్పుడు అది గమనించుకోవాలన్నమాట. ఏం చదువుతున్నారు అంటే, ఏముంది కిటుకు దీంట్లో అంటే లెస్ దెన్ 100 rupees అన్నారు. ఏందా? ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ పర్పట్ టు ఆర్ ఆపరేట్, క్రియేట్, డిక్లేర్ అవన్నీ ఉన్నాయి కదా. ఇదే చూపిస్తాను, కొద్దిగా ఆగండి. ఇట్లే ఉందా? ఇదే సెక్షన్ మనకి 17లో ఉంటుంది. ఇక్కడ ఉన్నది అదే క్రియేట్, డిక్లేర్, అసైన్, లిమిట్, ఎక్స్టింగ్విష్ వెదర్ ఇన్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ ఎనీ రైట్, టైటిల్ అంతా ఉంది కదా. కాకపోతే వాల్యూ 100 rupees అండ్ అప్వర్డ్స్. ఇక్కడికి వచ్చేసరికి 18కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే లెస్ దాన్ తేడా ఏమి లేదు. మనం ఆ తేడా గమనించుకుంటే సరిపోతుంది. అంటే 100 rupees లోపల ఉంటే అది రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్తా ఉంది. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంట్స్ అక్నాలెడ్జింగ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎనీ కన్సిడరేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది క్రియేషన్, డిక్లరేషన్, అసైన్మెంట్, లిమిటేషన్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎనీ సచ్ రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్. కన్సిడరేషన్ తీసుకున్న చోటు ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉందనుకోండి, అంటే రసీదు లాంటిది, అది కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఏమీ కాదు అని చెప్తున్నారు. ఇవి మనకు సెక్షన్ 17లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వీటికి అప్లై కాదు అన్న లిస్ట్లో ఇది ఉందన్నమాట. మరి ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ అసైనింగ్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎ కోర్ట్ ఆర్ ఎనీ అవార్డ్ విన్ సచ్ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ పర్పస్ టు ఆపరేట్, క్రియేట్ అని చెప్తున్నారు. ఇవన్నీ మనకు సెక్షన్ 17లోనే వచ్చాయన్నమాట. ఇది వాల్యూ లెస్ దాన్ 100 rupees ఉన్నప్పుడు ఇవన్నీ అవసరంలా. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంట్స్ అదర్ దాన్ విల్స్ విచ్ పర్పట్ ఆర్ ఆపరేట్ టు క్రియేట్, డిక్లేర్, అసైన్, లిమిట్ ఆర్ ఎక్స్టెండ్ బై టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ టు ఆర్ ఇన్, ఇవన్నీ అట్లా ఇవన్నీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదంటున్నారు. కాకపోతే ఈ ప్రాపర్టీస్ ఏమి అంటే ఏం ప్రాపర్టీస్? ఇమ్మూవబుల్ కాదు. కాబట్టి మూవబుల్ ప్రాపర్టీస్కి ఏమన్నా సరే అవి అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాను. వీళ్ళు ఇక్కడ అన్నాం కదా, నేను అనుకున్నాం వీలునామాకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మళ్ళీ మిగతా అన్ని డాక్యుమెంట్లు, ఆల్ అదర్ డాక్యుమెంట్స్ నాట్ రిక్వైర్డ్ బై సెక్షన్ 17 టు బి రిజిస్టర్డ్. సెక్షన్ 17లో రిజిస్టర్ చేయాలి అని చెప్పినవి కాకుండా మిగతా ఏ డాక్యుమెంట్ అయినా సరే ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఉన్నారు కాబట్టి
వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు అని చెప్తున్నారు. ఇవి మీరు సైటేషన్లన్నీ చూసుకోండి. ఇక్కడ కేసు లా కూడా ఉంది నేను ఇచ్చిన బుక్లో. మీకు బుక్ మరి ఎంతమందికి తీసి చదివారో నాకైతే తెలియదు. ఉంది కదా? హలో, ఎస్ సార్. పవర్ ఆఫ్ అటార్నీ. అవును, ఇది ఇచ్చాను కదా మీకు. ఎంతమంది చదువున్నారు అంటున్నా? ఇంకా చదవలేదు సార్, మొదలు పెట్టలేదు. కరెక్టే. ఇది వరకు మనకు ఈ రీసెంట్ పాస్ట్ లోనే ఒక జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు ఏమో జడ్జిమెంట్ ఏం చెప్పింది, పవర్ ఆఫ్ అటార్నీ కింద ఇచ్చినటువంటివి చెల్లవు అని చెప్పేసి. కరెక్టేనా? అవును సార్. ఎస్ సార్, అది దట్ ఈస్ ట్రూ. పవర్ ఆఫ్ అటార్నీకి రీసేల్ చేయడానికి లేదని. అవును, లేదని. అట్లా వస్తే ఎటువంటి పవరు ఇది టైటిల్ మీకు రాదు అని చెప్పేసి ఉంది. ఎటువంటి పవరు కన్ఫర్ చేయదని చెప్పేసి. ఇది ఇప్పుడు చెప్పింది కాదు. సుప్రీంకోర్టులో 1979లోనే సుప్రీంకోర్టు చెప్పింది. చూడండి, చెప్పిందా? 1979 to SCC 60. SCC ఏమని చెప్పింది చూడండి. ది పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ఈజ్ అన్ ఆథరైజ్డ్ ఏజెంట్ ఆఫ్ ఇట్స్ గ్రాంటర్. అతనికి ఏజెంట్ మాత్రమే. దేనికి? టు డూ ఆల్ యాక్ట్ స్పెసిఫైడ్ దేర్ ఇన్. అందులో చెప్పిన పనులు చేసినందుకు మాత్రమే ఉంటాడు. ఎవరి తరఫున? ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గ్రాంటర్ ఇన్ రెస్పెక్ట్ ది ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ ఏమైతే మెన్షన్ చేసి ఉంటారో నా తరఫున నీవన్నీ పనులు చేయించండి, ఏజెంట్కి మటుకే పెట్టుకుంటారు. ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ వెదర్ వెస్టెడ్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది హోల్డర్ విచ్ రిలేట్స్ టు ది ప్రాపర్టీ ఆఫ్ ది గ్రాంటర్. గ్రాంటర్ చెందిన ఏ ప్రాపర్టీ పైన కూడా అతనికి, ఏజెంట్కి ఎటువంటి హక్కులు రావు అని చెప్తున్నాడు. చూడండి, ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ అని అన్నారు కదా. సార్ అన్నారు, వెరీ క్లియర్ గా అప్పటికే చెప్పారు. ఇదేమంటే కొత్తగా వచ్చింది కాబట్టి మనం ఆశ్చర్యపోతున్నాం. జీపీఏ అంటే ఓన్లీ ఏజెంటే. అతను మన తరఫున వెళ్ళి సంతకాలు చేసి వస్తాడు, మన తరఫున డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, మన తరఫున డబ్బులు తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి, అంతవరకే. కానీ జీపీఏ అతని పేరుతో రాయించినామంటే అతను ఓనర్ ఏం కాడు. జస్ట్ ఈజ్ హావింగ్ ద ట్రాన్స్ఫర్ కెపాసిటీ సార్, దట్స్ ఇట్. పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఏజెంట్ గా ఉంటాడు, ప్రతినిధిగా మాత్రమే ఉంటాడు అంతవరకు. అవును. అది 1979 సైటేషన్ కూడా రాసుకోండి, ఒకసారి మళ్ళీ తీసి చూడండి. సార్ అలాంటి దగ్గర కొనొచ్చు కదండి? కొనొచ్చు సార్, కొనొచ్చు. ఏజెంట్ దగ్గర కొనొచ్చు, మనం కొనొచ్చు. ఓకే సార్, కొనొచ్చు. ఏజెంట్ దగ్గర కొనొచ్చు, కానీ ఆ ఏజెంట్ ఆ ప్రాపర్టీ ఓనర్ అయితే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాడు. అది 19 డాక్యుమెంట్స్ ఇన్ లాంగ్వేజ్ నాట్ అండర్స్టూడ్ బై రిజిస్టరింగ్ ఆఫీసర్. మరి ఒక డాక్యుమెంట్ అయితే ప్రజెంటేషన్ చేశారు రిజిస్ట్రేషన్ కోసం, ఆ లాంగ్వేజ్ అయితే ఆ రిజిస్టర్ ఆఫీసర్కి అర్థం కాదో లేదనమాట. ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ డ్యూలీ presented for registration be in a language which the registering officer does not understand, in which is not commonly used in the district, he shall refuse to register the document unless it be accompanied by true translation into a language commonly used in the district and also by a true copy. మరి ఏమన్నారు, ఆయనకి అర్థం కాని భాషలో ఉండి, లేదా ఆ జిల్లాలో మామూలుగా యూజ్ చేసే భాష కాకుండా వేరేది ఉందనుకోండి, అప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయనయా, నువ్వు ట్రాన్స్లేషన్ చేసి తీసుకురా అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఈ సెక్షన్ 62లో దీని ప్రొసీజర్ అలా ఉందంట. అది మళ్ళీ చూద్దాం తర్వాత. ఏ డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తారు, ఏ భాషలో ఉన్నవి అనే దాని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? లేదు సార్. ఇంగ్లీషు చేస్తారు, తెలుగు చేస్తారు, ఉర్దూ కూడా చేస్తారు. తెలంగాణ వెళ్తే మీరు ఉర్దూ డాక్యుమెంట్లు ఉంటాయి. అవును సార్, చాలా ఉంటాయి. అలా ఏమేమి డాక్యుమెంట్లు ఏ భాషలో ఉన్న చేయాలని రూల్స్లో ఉంటుంది. రూల్స్ ఈ సెక్షన్లు ఎన్ని, కొన్ని 90 ఉంటే రూల్స్ 200 పైన ఉంటాయి. చాలా పెద్ద బుక్ అది. మీకు ఇచ్చిన బుక్లో రూల్స్ ఉంది. మీకు ఇచ్చిన బుక్లో రూల్స్ ఉన్నాయి కదా, లేవా? ఉన్నాయి సార్, రూల్స్ ఉన్నాయి. చదవలేదు చాలా మంది. అంటే ఈయన బుక్లు ఇస్తాడు చదవమని, మాకు టైం ఎక్కడ ఉంది అని అనుకుంటుంటారు. సరే,
20 డాక్యుమెంట్స్ కంటైనింగ్ ఇంటర్లీనియన్స్ బ్లాంక్స్ ఎరేజర్స్ ఆల్టరేషన్స్. మరి ఇలా ఉన్నవి ఎలా అన్నప్పుడు ది రిజిస్ట్రింగ్ ఆఫీసర్ మే ఇన్ హిస్ డిస్క్రిప్షన్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎనీ డాక్యుమెంట్ ఇన్ విచ్ ఎనీ ఇంటర్లీనియేషన్, అంటే ఎక్కడన్నా ఇరికించి రాస్తారనుకోండి, అలా ఉన్నా సరే, బ్లాంక్ ఉన్నా సరే, అంటే మళ్ళీ తర్వాత ఏదైనా సరే దాంట్లో ఇన్సర్ట్ చేసేకి అవకాశం ఉన్నంత బ్లాంక్ ఉన్నది అనుకోండి, అది కానీ ఎరేజర్ ఆర్ ఆల్టరేషన్ అపియర్స్ unless the persons executing the document attest with their signatures or initials such interlineation blank eraser ఉంది. ఏదైనా ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే రాయిస్తున్నారో డాక్యుమెంట్ వాళ్ళు దాన్ని ఇది చేయాలట, ఇనిషియల్ వేసి అటెస్ట్ చేయాలట. అటెస్ట్ చేయకపోతే అతను నేను ఈ డాక్యుమెంట్ అయితే రిజిస్టర్ చేయను అని చెప్పేసి రిజిస్టర్ చేసే రిజిస్టరింగ్ ఆఫీసర్ రిఫ్యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. Okay, sir. Next, if the registering officer registers any such document, he shall, at the time of registering the same, make a note in the register of such interlineation, blank, eraser or alterations. మీరు ఏదైనా డాక్యుమెంట్లు వెరిఫై చేసి వాళ్ళు స్క్రూటినీ చేసేవాళ్ళు లేదా డాక్యుమెంట్లు కోర్టులో సబ్మిట్ చేసేవాళ్ళు కూడా ఒక విషయం అయితే తెలిసి ఉంటుంది. ఎక్కడన్నా కొట్టివేతలు అని ఇది కానీ ఉన్నప్పుడు కింద నోట్ రాస్తారు కదా, 5వ పంక్తిలో కొట్టివేత, 5వ పంక్తిలో హంసపాదు రాస్తారు కదా, చూసారా లేదు? రాస్తారు సార్. కొట్టివేతలు అట్లా ఏమన్నా ఉంటే ఆల్టరేషన్స్ కానీ అవి రాస్తారనమాట. పలానా లైన్లో కొట్టివేత ఉంది, పలానా లైన్లో దిద్దాము, ఆ పలానా లైన్లో ఇన్సర్ట్ చేసాము, హంసపాదు ఉంది అని చెప్పేసి రాస్తారు. హంసపాదు అంటే ఎలా ఉంటుంది తెలుసా మీకు? హలో, తెలియదు సార్. తెలియదు సార్, ఒకసారి పెట్టండి సార్. ఎల్ షేప్ లో ఉంటుంది సార్, రైటింగ్ ఎల్ షేప్ లో. లేదమ్మా, అలా ఉంటుంది. స్టార్ 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 కాదు, అది ఆస్టరిస్క్ అంటారు దాన్ని. ఓకే సార్, దాన్ని ఆస్టరిస్క్ అంటారు, అదే హంసపాదు. అలా పెడతారన్నమాట. హంసపాదు అంటే ఇంపార్టెంటే సార్, లేకపోతే హంసపాదు అంటే ఇన్సర్ట్, ఏదైనా ఇన్సర్ట్ చేసినప్పుడు అక్కడ గుర్తు పెడతారమ్మా, అంతే. ఓ, డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ మ్యాప్స్ ఆర్ ప్లాన్స్, ఇవన్నీ ఉండాలి. No non-testamentary document relating to immutable property shall be accepted for registration unless it contains a description of such property sufficient to identify the same. Houses in towns shall be described as situated on the north or other side of the street or the road, which should be specified, to which they face, and by their existing and former occupancies, and by numbers if the houses in such streets are a road are numbered. ఇలా రాయాలి మనం డాక్యుమెంట్ లో వచ్చేసి ఎవ్రీ నాన్ టెస్టమెంటరీ డాక్యుమెంట్ అంటే ఏమేమి వస్తాయి? టెస్టమెంటరీ డాక్యుమెంట్ అంటే ఏమేమి వస్తాయి? విల్లులో ఇవన్నీ రాయక్కర్లేదు, అర్థమైందా? No non-testamentary document related to immutable property shall be accepted for registration అంటే అవి యాక్సెప్ట్ చేయొద్దు unless it contains a description of such property sufficient to identify the same. అది గుర్తుపట్టడానికి వీలైనంత వివరాలు లేకపోతే అది యాక్సెప్ట్ చేయొద్దు. వీళ్ళ ఏముంటది? మీరు కళ్యాణదుర్గం శ్రీదేవి గారు ఉన్నారా? కళ్యాణదుర్గం శ్రీదేవి లేరు, ఆమె ఉన్నారు. వీళ్ళ మా కోర్టులో ఫైల్ చేస్తుంటే జడ్జి గారు ఏమో దీంట్లో డిస్క్రిప్షన్ షెడ్యూల్ లేదు కాబట్టి ఇది చెల్లదమ్మా అని వెనక్కి ఇచ్చారట. షెడ్యూల్ రాస్తారా?
నా యావదాస్తి షెడ్యూల్ నేను ఉండదా చనిపోయిన సార్? తర్వాత నా యావదాస్తి ఉంటది మా ఉంటే ఉంటది, లేకపోతే లేదు అంతే. అవును. నాకు నా యావదాస్తి నా యావదాస్తి అని రాశారనుకోండి, అతను చనిపోయే టైంకి అతను పెడితే ఏమేమి ఆస్తులు ఉన్నాయో అవన్నీ అడిగిన అర్థం, అంతే, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని వస్తాయి. అన్ని అర్థం. అది houses in towns shall be described as situated on the north or other side of the street or a road which should be specified. ఇది మీకు చాలా మందికి అర్థం కాలేదు కదా. అదే It is specified. సిచ్యుయేటెడ్ నార్త్ అంటే ఎందుకు రా సార్? And by their existing and former occupancies and by their numbers, former occupancies and by their numbers if the houses in such street or road are numbered. మామూలుగా వచ్చేసి ఏం రాస్తామంటే చెప్తాను. ఇలా రాస్తారు. ఇప్పుడు మెయిన్ బజార్లో ఉందనుకోండి ఇల్లు అని రాసినప్పుడు ఆ బజార్లో ఎట్ సైడ్ ఉంది అని రాస్తారు. అది రోడ్డుకి ఎట్ సైడ్ ఉంది అని రాస్తారు. దక్షిణ శ్రేణి అంటారు. దక్షిణ శ్రేణిలో బజార్లో దక్షిణ శ్రేణిలో ఇల్లు ఉంటే దాని ముఖం ఏ వైపు ఉంటుంది? తలవాకిలి ఉత్తరం సైడ్కి ఉంటుంది. ఉత్తరం సైడ్ ఉంటుంది. ఇలాగే అలా రాస్తారు అన్నమాట. ఎక్కడైనా సరే ఇలా ఉన్నప్పుడు ఇలా రాయాలి అని అర్థం. ఇక్కడ రాశారు చూడండి, హౌసెస్ ఇన్ టౌన్స్ షెల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ సిచ్యువేటెడ్ ఆన్ నార్త్. మామూలుగా అయితే నార్త్ అంటే నార్త్ అనే కాదు, మీరు ఆ పక్క చదవాలా ఏమన్నారు మొత్తం? అదర్ సైడ్. నార్త్ ఆర్ అదర్ సైడ్ అంటే ఉత్తరం కానీ వేరే అదర్ సైడ్ కానీ అని అర్థం. దేనికి? ఆఫ్ ది స్ట్రీట్ ఆర్ రోడ్, ఆ వీధికి లేదా రోడ్డుకి ఏ వైపున ఉన్నది కూడా రాయాలన్నమాట. ఇట్ షుడ్ బి స్పెసిఫైడ్, రాయాలి. తూర్పా పడమర అని రాయాలని అర్థం. ఇప్పుడు అర్థమవుతుంది కదా క్లియర్ గా. తర్వాత టు విచ్ దే ఫేస్, అది ఏ తలవాకిలి ఎక్కడ ఉంది, ఫేస్ ఏ వైపుకి ఉందని కూడా రాయాలన్నమాట. ఉత్తరం తలవాకిలి ఎక్కడ ఇల్లు అని రాస్తుంటారు, మలిగే అని రాస్తుంటారు. మలిగే అంటే లేదు, మలిగే అన్నది షాప్ కి మలిగే అంటారు. పాతకాలంలో మలిగే అంటే షాప్ అన్నమాట. ఎందుకు మీరు కొంత తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళ గురించి అయితే అది. అండ్ బై దేర్ ఎగ్జిస్టింగ్ అండ్ ఫార్మర్ ఆక్యుపెన్సీస్. అంతకుముందు ఇప్పుడు ఎవరున్నారు, ఇంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు. మళ్ళీ తర్వాత బై నంబర్స్, ఇంటి నంబర్ ఇస్తారు కదా, ఇంటికి డోర్ నెంబర్ ఉంటాయి కదా, ఇంటి డోర్ నెంబర్ ఉన్నది. ఇఫ్ ది హౌసెస్ ఇన్ స్ట్రీట్ ఆర్ రోడ్ ఆర్ నంబర్డ్. ఒకవేళ రోడ్ కూడా నెంబర్ ఇచ్చాను అనుకోండి, అనంతపూర్లో ఫస్ట్ రోడ్, సెకండ్ రోడ్, థర్డ్ రోడ్ అని ఉంది. చాలా చోట్ల రోడ్ నెంబర్లు ఇస్తారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాళ్ళు రోడ్ నెంబర్ రాస్తారా. అట్లా రోడ్ నెంబర్లు ఏమైనా ఇచ్చుంటే రోడ్ నెంబర్లు, హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్ కూడా రాయాలి. నెక్స్ట్, అదర్ హౌసెస్ అండ్ ల్యాండ్ షెల్ బి డిస్క్రైబ్డ్ బై దర్ నేమ్ ఇఫ్ ఎనీ అండ్ యాజ్ being in the territorial division in which they are situated and by their superficial contents, the roads and other properties on which they abut and their existing occupancies, and also whenever it practicable by reference to a government map or survey. ఇవి అదర్ హౌసెస్ అండ్ ల్యాండ్స్, మిగతా ఇల్లు లేదా భూములు, వాళ్ళకి పేర్లు ఏమైనా ఉంటే ఆ పేర్లతో పిలిచొచ్చు. ఆ ల్యాండ్స్ కి పేర్లు ఎక్కడ నుంచి వస్తాయి సార్ అని మీరు అనుకోవచ్చు. చేన్లకు పేర్లు ఉంటాయి. విలేజ్ దగ్గర అయితే మీకు తెలుస్తుంది, పలానా వాడి చేను, పలానా చేను అని ఒక పేరు పెట్టుంటారు దానికి. అలాంటిది కూడా అలా పేరు కూడా స్పెసిఫై చేయాలంట ఉంటే ఇఫ్ అని. తర్వాత
అండ్ యాజ్ బీయింగ్ ఇన్ ది టెరిటోరియల్ డివిజన్ ఇన్ విచ్ దే ఆర్ సిచ్యువేటెడ్. ఏ టెరిటోరియల్ డివిజన్ లో ఉన్నాయో అవి కూడా మనం రాయాలన్నమాట. రాస్తాం కదా, ఆర్డిఎఫ్ సోన్సో, ఎస్ఆర్డిఎఫ్ సోన్సో, ఇన్ సోన్సో మున్సిపల్ లిమిట్స్, ఇన్ సోన్సో గ్రామ పంచాయత్ ఏరియా, విలేజ్ ఫీల్డ్స్, అవి కూడా రాస్తూ ఉంటాం. అవన్నీ రాయాలి. అండ్ బై ద సూపర్ఫిషియల్ కంటెంట్స్ పైన ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి కూడా మనం దాంట్లో మెన్షన్ చేయాలి. ది రోడ్స్ అండ్ అదర్ ప్రాపర్టీస్ అన్ విచ్ దే అబట్, అవి ఏ రోడ్డుకి లేదా ఏ ప్రాపర్టీకి ఆనుకొని ఉన్నాయి, ఆ పక్కన సమీపంలో ఉన్నది కూడా, అది కూడా ఒకవేళ ఉంటే రాయొచ్చు. అండ్ దేర్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆక్యుపెన్సీస్ అండ్ ఆల్సో whenever it is practicable by reference to a government map or survey. ఆ మ్యాప్లో సర్వేలో కానీ నంబర్లు అలాట్ చేస్తున్నా, లేదా గవర్నమెంట్ మ్యాప్లో ఇది ఏమంటారు ఎల్పి నంబరు అని తెలుసు కదా మీకు, లేఅవుట్ ప్లాన్ నంబర్ అంటారు సార్, ఎల్పి నంబర్ అంటే. లేఅవుట్ ప్లాన్ నంబర్లు అట్లా మ్యాప్లో ఏదైనా ఉంటే దానికి సంబంధించి రెఫరెన్స్ నంబర్లు ఏమైనా ఉంటే అవి కూడా మీరు మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత నో నాన్ టెస్టిమనీ డాక్యుమెంట్ అంటే వీలునామా అవి కాకుండా మిగతావి కంటైనింగ్ ఎ మ్యాప్ ఆర్ ప్లాన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ కంప్రైజ్డ్ therein shall be accepted for registration unless it is accompanied by a true copy of the map or plan, or in case such property is situated in several districts by such number of true copies of the map or plans as are equal to the number of such districts wide registration bills 18 to 20A also 18 to 20A. అక్కడ రూల్ 18 నుంచి 20A వరకు దీని గురించి అయితే రాసి ఉంటారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూసుకుందాం. ఆ రూల్స్ ఉన్నాయిగా, రూల్స్ కూడా మీరు స్టడీ చేయాల్సిందే. మరి ఈ డిస్క్రిప్షన్ హౌసెస్ అండ్ ల్యాండ్స్ బై రెఫరెన్స్ టు గవర్నమెంట్ మ్యాప్స్ ఆర్ సర్వేస్ పైన ఏమన్నారు, ఒకవేళ దానికి ఇది ఉంటే బై రెఫరెన్స్ టు గవర్నమెంట్ మ్యాప్ ఆర్ సర్వే అని ఇక్కడ చెప్పారు కదా, దీన్ని ఎలా రాయాలి అన్నది 22లో చెప్తారు మనం. వేర్ ఇట్ ఈస్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ప్రాక్టికబుల్ టు డిస్క్రైబ్ హౌసెస్ నాట్ బీయింగ్ హౌసెస్ ఇన్ టౌన్స్, టౌన్లో ఉన్న ఇల్లు కాకుండా వేరే చోట ఉన్న ఇళ్ళకి ప్రాక్టికబుల్ టు డిస్క్రైబ్ హౌసెస్ అండ్ ల్యాండ్స్ బై రెఫరెన్స్ టు గవర్నమెంట్ మ్యాప్ ఆర్ సర్వే, గవర్నమెంట్ మ్యాప్ లేదా సర్వేలో నిర్ణయించే విధంగా దానికి ఒక రెఫరెన్స్ నెంబర్ ఇవ్వగలిగి ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్ మే బై రూల్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ రిక్వైర్డ్ దట్ హౌసెస్ అండ్ ల్యాండ్స్ అపోర్షన్ షల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 21 బి సో డిస్క్రైబ్డ్, అలాగే డిస్క్రైబ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ రూల్ చేసి ఇలా డిస్క్రైబ్ చేయాలి ఈ మ్యాప్ లో ఉన్న ఇళ్ళని, ఈ సర్వేలో ఉన్న భూముల్ని అని అన్నారనుకోండి, అలాగే డిస్క్రైబ్ చేయాలంటే అలాగే వర్ణించాలి, అలాగే వివరించాలి. సేమ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై ఎనీ రూల్ మేడ్ అండర్ సబ్సెక్షన్ 1, failure to comply with the provisions of 21 subsection 2 or subsection 3 shall not design title a document to be registered in the description of the property to which it relates is sufficient to identify that property. ఒకవేళ ఇవన్నీ రాయకపోయినా సరే ఆ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉన్న సందర్భంలో, అంటే ఈ వివరాలు రాసి ఆ ప్రాపర్టీని ఈజీగా గుర్తుపట్టచ్చు అన్న సందర్భంలో అయితే ఈ డాక్యుమెంట్ అయితే రిజిస్టర్ చేయొచ్చు, అనర్హత ఏముండదు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 22A, ఇది ఈ 22A వచ్చేసి 2007లో మారిందట. 22A అని ఇక్కడ రాశారు కదా, ఇది బిఫోర్ 26/2007 అప్పుడు ఇలా ఉన్నింది, ఇలా ఉన్నిందన్నమాట ఇక్కడి వరకు. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఏం చేశారు, 2007లో 22A(1)(2) సబ్స్టిట్యూట్ బై యాక్ట్ 19/2007 యాజ్ ఫాలోస్ బ్రాట్ ఇంటూ ఫోర్స్. 26/2007లో ఒక జీవో ద్వారా దీన్ని అయితే అమెండ్ చేశారు. అమెండ్ చేసినప్పుడు ఏమైంది ఇది అంటే ఇలా అయింది. ప్రొవిజన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టన్ డాక్యుమెంట్స్. అంతకుముందు ఏముండేదంటే దానికి హెడ్డింగ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ విచ్ ఈస్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీని హెడ్డింగ్ ఉండేది. అది కాకుండా ఇప్పుడు చేంజ్ చేశారు, ఏ డాక్యుమెంట్లు ప్రొహిబిట్ చేశారు రిజిస్ట్రేషన్ నుంచి అన్నది. ఇది చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఇది మనం చూసుకుంటాం. నంబర్ 1, ది ఫాలోయింగ్ క్లాసెస్ ఆఫ్ డాక్యుమెంట్ షల్ బి ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ నేమ్లీ. ఈ డాక్యుమెంట్ అయితే ప్రొహిబిట్ చేశారు. ఏవేవి అన్నది డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ఏ ఇచ్చారు. ఏ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, ది అలినేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ ఎనీ స్టాట్యూట్ ఆఫ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ చట్టం ద్వారా అయినా సరే, ఏ చట్టం కింద సరే
ఇవి అలినేట్ చేయకూడదు. ది అలినేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ విచ్ ఇస్ ప్రొహిబిటెడ్. ఇమూవబుల్ ప్రాపర్టీ ఉంది కదా, ఇమూవబుల్ ప్రాపర్టీ వీరికి వేరే వాళ్ళకి అన్యాక్రాంతం చేయకూడదు లేదా బదలాయించకూడదు అని నిషేధం విధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి రిజిస్టర్ చేయకూడదు. నెంబర్ 2, documents relating to transfer of property by way of sale, agreement of sale, gift, exchange or lease in respect of immovable property owned by the state or central government, executed by persons other than those statutorily empowered to do so. వాళ్ళకి మాత్రమే అధికారం ఇచ్చి ఉంటారు. ఇది ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వీళ్ళు మాత్రమే రిజిస్టర్ చేయాలా, ఆ డాక్యుమెంట్స్ వీళ్ళే ఎగ్జిక్యూట్ చేయాలని ఆథరైజేషన్ ఇచ్చున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి అదో ఓన్డ్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు కదా, ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ఇవన్నీ చేయకూడదు. ఏమేమి చేయకూడదు అన్నప్పుడు సేల్ చేయకూడదు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, గిఫ్ట్ చేయకూడదు, ఎక్స్చేంజ్ చేయకూడదు, లీజ్ చేయకూడదు. ఇవన్నీ చేయకూడదు అన్నమాట. మిగతా వాళ్ళు, ఆ అధికారులు తప్ప మిగతా వాళ్ళు ఇవన్నీ చేయకూడదు. అవి అటువంటి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ప్రొహిబిటెడ్. అది బి అయిపోయింది. నెక్స్ట్ సి, డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ బై వే ఆఫ్ సేల్, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, గిఫ్ట్, ఎక్స్చేంజ్, లీజ్ ఆర్ ఎక్సీడింగ్ 10 years. లీజ్ ఎక్సీడింగ్ 10 years, మిగతా కాదు, లీజ్ ఎక్సీడింగ్ 10 years in respect of immutable property owned by religious and charitable endowments falling under the purview of the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Act. అంటే దేవాదాయ భూములు ఉంటాయి కదా అవి కానీ లేదా వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి భూములు కానీ లీజ్ అయితే ఎక్సీడింగ్ 10 years, మిగతావి గిఫ్ట్, ఎక్స్చేంజ్, సేల్, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అవి కూడా చేయకూడదు. ఎక్సెప్ట్ అదర్ దాన్ దోస్ స్టాచ్యుటర్లీ ఎంపవర్డ్ టు డూ సో, వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అయితే వీటి గురించి ఏ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయకూడదు. అలా డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి అవి రిజిస్టర్ చేయడం ప్రొహిబిటెడ్. అది సి అయిపోయింది. నెక్స్ట్, అగ్రికల్చరల్ అర్బన్ ల్యాండ్ డిక్లేర్డ్ ఎ సర్ప్లస్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ 1973 అండ్ ది అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1976. ఈ చట్టం కింద సర్ప్లస్ ల్యాండ్ గా డిక్లేర్ చేయబడిన ల్యాండ్స్ కి సంబంధించి సర్ప్లస్ ల్యాండ్ గా అగ్రికల్చర్ ఆర్ అర్బన్ ల్యాండ్స్ ల్యాండ్ యాక్ట్ 73 లేదా అర్బన్ ల్యాండ్ సీలింగ్ 1976 ఈ రెండు చట్టాల కింద ఏవైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అర్బన్ ల్యాండ్స్ కానీ డిక్లేర్డ్ యాజ్ సర్ప్లస్ అని ఉన్నప్పుడు ఇవి కానీ రిజిస్ట్రేషన్ చేయకూడదు. అయిందా? నోట్ ఏం రాశారు చూడండి. ఇంటిమేషన్స్, notifications received from authorized officer as mentioned above under section 22A 1A to D shall be entered in the prohibited property watch register maintained electronically and also manually. ఈ లిస్ట్ అయితే మీకు చూపించాను కదా ఇంతకుముందు ఎలా ఉంటుందో. హలో సార్, ఇప్పుడు పలకండి. ఈ లిస్ట్ చూపించాను కదా మీకు అంటున్నా. చూసాం సార్. రిజిస్ట్రేషన్ సైట్ లో ఉంటుంది. అది మాన్యువల్ కూడా బుక్ ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్ లో, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అది all the intimations or notifications forwarded by the officers authorized shall be filed in separate new file titled as intimations notifications of prohibited properties అనే ఫైల్ ఉంటుందట ఒకటి. ఆ ఫైల్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇది పర్మనెంట్ గా ప్రిజర్వ్ చేయాలని చెప్పేసి ఈ మెమో ప్రకారం సర్కులర్ మెమో ఇచ్చారు అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. దీని ప్రకారం ఇది పర్మనెంట్ రిజిస్టర్. లేదు వెళ్ళింది మా దగ్గర లేదు, పోగొట్టిపోయింది, మేము చించేసామని వాళ్ళు చెప్పడానికి వెళ్ళలేదు. ఆ రిజిస్టర్ మనకు చూపించాలన్నమాట. ఇది నోట్ ఇచ్చారు, ఈ నోటు బుక్ లో చదువుకోండి. అది ఇంపార్టెంట్. 22A ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ గురించి అది మనం అనుకున్నాం. నెక్స్ట్ 23 మీకు పార్ట్ 4 వచ్చింది. వచ్చేసి మ్యూట్ చేసుకోరా ప్లీజ్.
22 లిస్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ పెట్టండి sir. సార్ ఒకసారి. చూడలేదు సార్ ఒకసారి. ఒకసారి అచీవ్ అవుతుంది 2007. ఒకసారి చూపించండి సార్ 22 లిస్ట్. చూస్తున్నాను సార్, చూస్తున్నాను. మీరు IGRS ఏపీ లేదా IGRS తెలంగాణ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ సైట్ వస్తుంది. ఈ సైట్ అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సైట్ అన్నమాట. ఇది IGRS అంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి IGRSది వస్తుంది రిజిస్ట్రేషన్. ఇది ఈ సైట్లోకి వెళ్ళి మీరు, ఇది ఇంకా లోడ్ అవుతా ఉంది, చెప్తాము. ఇక్కడ మీకు ఇక్కడ బ్లింక్ అవుతుందో వైట్ కలర్ లో, నిన్న క్లిక్ చేసినట్ల లాస్ట్ చివర్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఫస్ట్ లో ఉన్నది, మొదట్లో ఇక్కడ ఉంది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్. క్లిక్ చేశాను, మీకు ఇలా వస్తుంది. ఏమన్నారు? ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ సర్వే నంబర్ వైజ్ అని వచ్చిందా? వచ్చింది కదా. మీరు అక్కడికి వెళ్ళి జిల్లా సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా చెప్పండి జిల్లా ఏదైనా సరే సెలెక్ట్ చేద్దాం. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. మండల్ చెప్పండి అమ్మా. ముస్నూరు. మురుసనూరు లేదమ్మా. సరే మోవా పెట్టండి సార్. మోవా మండలంలో విలేజ్ పేరు చెప్పాలా? మోవే సార్. మోవానే. సరే. ఈ కృష్ణా జిల్లాలో మోవా మండలంలో మోవా విలేజ్ కి సంబంధించి ఏ ఏ ప్రాపర్టీస్ మీకు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు ఇక్కడ యాస్టరిస్క్ కొట్టాలి. ఈ సర్వే నంబర్ అనే చోట మీరు ఒక స్టార్ కొట్టాలి. అంటే మీరు షిఫ్ట్ పట్టుకుని 8 నొక్కితే కంప్యూటర్లో అది వస్తుంది. షిఫ్ట్ పట్టుకుని 8. లేదు మీకు స్పెసిఫిక్గా సర్వే నెంబర్ తెలిసి ఉంటుంది అనుకోండి, ఆ సర్వే నెంబరు మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు. నేనైతే యాస్టరిస్క్ కొడుతున్నాను, సబ్మిట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చింది సీరియల్ నంబర్ 1, 2 అని సీరియల్ నంబర్, తర్వాత సర్వే నంబర్ వచ్చిందా. ఈ సర్వే నంబర్ 5/1లో 7 సెంట్లు భూమి రిజిస్టర్ కాకుండా కలెక్టర్ మచిలీపట్నం గారు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఏంటి? ఇది ఏమన్నారు? మీకు ఏం కనబడుతుంది? ఇది RGB డాష్ ఉంది కదా. ఇదేంటి అంటే ఈ పైన ఏమిచ్చారు? ఈ పైన హెడింగ్ లో బ్లూ నోటిఫికేషన్ నెంబర్ అందా. అట్లే ఉండండి, ఒక్క నిమిషం అలాగే ఉండండి, చెప్తాను. ఇక్కడ ఏమన్నారు? మీకు దాంట్లో ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఆ పైన ఎల్లో కలర్ లో ఏముంది చూడండి. ఇంటిమేషన్స్ అండ్ నోటిఫికేషన్స్. నోటిఫికేషన్స్, ఇంటిమేషన్స్ ఆబ్లిక్ అండ్ అన్నమాట. ఇవి ఈ నోటిఫికేషన్ నంబర్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు కదా. పైన నోటిఫికేషన్ నంబర్ అంటే ఇది ఇలా రాశారు. ఇంటిమేషన్స్ కూడా వస్తాయి. ఇంటిమేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వేరే ఆథరైజ్డ్ ఆఫీసర్స్ నుంచి ఇంటిమేషన్స్ వస్తాయి. ఇంటిమేషన్ ఎక్కడ ఉందో, ఇంట్లో ఉందో లేదో ఎక్కడ చూద్దాము. ఇక్కడ రాశారు చూడండి, సెక్షన్ 22A ప్రకారము ఇక్కడ రాశారు. అలా
అదా ఇక్కడ ఏమైంది 93 నంబర్ 230-1 దాంట్లో 208 యార్డ్స్ అయితే రిజిస్టర్ కాకుండా అడ్డుకున్నారు. ఓఎస్ నంబర్ ఎంత? OS 79, 80 and 81. ఎవరి నుంచి వచ్చింది ఆర్డర్ అంటే రిజిస్టర్ చేయబాకండి Junior ఇది civil అని judge. జూనియర్ సివిల్ జడ్జి మోవ గారు ఇంటిమేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ కాదు, Okay. ఇంటిమేషన్ ఇచ్చారు అన్నమాట. అట్లా ఇంటిమేషన్ ఇది బుక్ లో కూడా రాసి పెట్టుంటారు. మనకు డిజిటల్ అని అన్నారు కదా, డిజిటల్ అన్నారా ఇంకా వేరేదని అన్నారా? ఇది అన్నారు. షెల్ బి ఎంటర్డ్ ఇన్ ది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ వాస్ మెయింటైన్ మాన్యువల్లీ రెండు అన్నారు. ఎలక్ట్రానికల్లీ అండ్ ఆల్సో మాన్యువల్లీ అన్నారు కదా, అదన్నమాట. అది అలా చేశారమ్మా. ఇక్కడికి వెళ్ళి చూస్తే మీకు ప్రతి ఇది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ గురించి ఆ లిస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. సరే మనం సెక్షన్ 23కి వెళ్తాం. 22 అర్థమైంది కదా? సార్ ఒక డౌట్ సార్. 23 సార్ లాస్ట్ లో చూద్దాం సార్, ప్లీజ్ సార్. ఓకే సార్. 23 టైం ఫర్ ప్రెజెంటింగ్ డాక్యుమెంట్స్. మరి డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తారు కదా, ప్రతి డాక్యుమెంట్ లో ప్రజెంట్ చేయబడిందని వెనకాల రాసి ఉంటారు. ఇప్పుడు పాత డాక్యుమెంట్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. రిజిస్టర్ ఆఫీస్ లో పలానా రోజు ప్రజెంట్ చేశారని సీల్ వేసి రాసి ఉంటారు అనమాట. పలానా రోజున ప్రజెంట్ చేశారని రాసి ఉంటారు. మీకు ఈసీలో కూడా ఈసీ ఎవరికైనా ఈ మధ్యన తీసినటువంటి ఈసీ ఉందా గుర్తు? ఈసీలో డేట్ రాసి ఉంటారు. ఇలా రాస్తే ఈసీలో ఇలా డేట్ రాసి ఉంటారు. చూసారా ఇప్పుడు? హలో, చూడలేదు కదా? డాక్యుమెంట్ సెకండ్ పేజ్ లో రాస్తారు సార్. రాసి ఉంటారు. సెకండ్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ బ్యాక్ సైడ్ రాసుంటారు. రాసుంటారు కదా? రాసింటారు సార్. ఇది మన మళ్ళీ ఇక్కడికే వెళ్దాము. ఇక్కడికే వెళ్ళిన తర్వాత ఐజీఆర్ఎస్ పోయి మనం ఈసీ సెర్చ్ కొడదాం. ఇక్కడ మీకు కనపడుతుంది? ఎస్ సార్. ఏముంది? REP 2 ఉన్నాయి, 3 ఉన్నాయి కదమ్మా. డేట్ ఎప్పుడు? 10/9/2008. ఈ వచ్చేసి 10/9/2008, 10/9/2008. ఇది 2008 కాబట్టి అన్ని ఒకటే డేట్ ఉన్నాయి. కరెక్టేనా? ఇప్పుడు ఎప్పుడు? 2/5/1985. ఈ ఎప్పుడు? 30/4/1985. 30/4/1985. సరే, ఈ కింద చూద్దాము. ఇది
3/5/1985. ఈ వచ్చి 30/4/1985. పి వచ్చి 30/4/1985. ఈ తేదీలు ఏంటంటే 6వ తేదీ డాక్యుమెంట్ రాసుకున్నారు. ఎగ్జిక్యూషన్ అంటారు. ఎగ్జిక్యూటెడ్ ఆన్ 6/4/1985 ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. డాక్యుమెంట్ రాసుకున్నారు. అయిందా? ఓకే. దాన్ని తీసుకెళ్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ప్రెజెంటేషన్ ఎప్పుడు ఇచ్చారు? 1985 ప్రెజెంటేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అన్నమాట. మళ్ళీ అది రిజిస్టర్ ఎప్పుడైంది? 9/4/1985. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఇచ్చిన డాక్యుమెంట్ అలా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఎత్తి బుక్ లో రాస్తారు అని చెప్పేసి చెప్పాను కదా. అవన్నీ ఆ పద్ధతి ఆ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి అయ్యాక ఇన్ని రోజులు పడుతుంది. కాబట్టి అప్పట్లో డాక్యుమెంట్ రాయాలంటే చాలా కష్టం. రిజిస్ట్రేషన్ అంటే కనుక రోజుకు 5-6 అయ్యేటివి. ఇప్పుడు మనకి స్కానింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ లేటెస్ట్గా వచ్చేసరికి మనం ఎగ్జిక్యూషన్ అదే రోజే, ప్రజెంటేషన్ అదే రోజే, రిజిస్ట్రేషన్ కూడా ఒకటే రోజే అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి, మరి ఎగ్జిక్యూషన్ ప్రజెంటేషన్ 6వ తేదీ ఇస్తే రిజిస్ట్రేషన్ 9వ తేదీ అయింది. ఇలా ఇది మేము చూసుకో. అదే అక్కడ ప్రజెంటేషన్ అనేది చదువుకున్నాం కదా మనం ఇందాక, అది ఆ డేట్ గురించి ఇంకేం లేదు. ఇది ఇంత డీటెయిల్ గా మాకు అవసరమా అని అనుకోకండి. ప్రతిదీ మనము తీసి చూడంగానే మీకు అర్థం అవ్వాలా. ఏంటి ఈ 3 ఇప్పటికి కూడా చాలా మంది డౌట్. అది ఈ ఏంటి, ఇది సి ఏంటి, ఇది పి అని రాస్తారు, ఇది ఏంటి అనే డౌట్ ఉంటుంది మనకి. మనం ఎవరన్నా అడిగినా మనం చెప్పగలిగితే రిజిస్ట్రేషన్ అదేమా అది. సార్ ఇందాక మీరు చూపెట్టిన ఈసీలో పక్కకు కోడ్స్ ఉన్నాయి కదా సార్, కొన్ని 5A అని ఇంకా వేరే నెంబర్స్ ఉన్నాయి సార్. ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం. డాక్యుమెంట్స్ ఏమో సేల్ అని ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ కు రెడ్ కలర్ లో 5A అని చెప్పేసి ఇంకా 0 to 0 అని. ఒక్క నిమిషం చూద్దాం సార్, ఒక్క నిమిషం చూద్దాం. ఇది ఏంటి బొమ్మలాట్లాగా ఉందని అనుకోవద్దండి. ఇదే మీకు నాలెడ్జ్, విజ్ఞానం అంటారు దీన్ని. ఇది సముపార్జించేటువంటి క్రమంలో ఇలాంటివన్నీ చూడబడుతుంది మనము. సార్ ఏంటి సార్ చెప్పండి సార్, ఇందులో ఈసీలో కదా సార్ మీరు చెప్పింది? అవును సార్, చెప్పండి సార్, ఎక్కడ సార్? స్క్రీన్ మీద కనిపించట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. సార్ ఇందాక మీరు పైన సబ్మిట్ కొట్టేటప్పుడు కనపడుతుంది సార్, అది సబ్మిట్ కొట్టే ముందు కనపడుతుంది సార్. అది సెలెక్ట్ వచ్చిందా? ఒక్క నిమిషం సార్. మీకు డౌట్ ఏది సార్ చెప్పండి. సార్ ఇందాక మీరు ఈజీలో నార్మల్ గా ఆర్ఈపి కాలం చూపెట్టారు కదా సార్. అవును సార్. రైట్ సైడ్ కాలంలో కొంచెం కొన్నిటికేమో 5A అని ఉంది, కొన్నిటికేమో 0 to 0 అని సంథింగ్ రెడ్ కలర్ లా కోడ్ ఉంది సార్. అది సార్ గట్టిగా మాట్లాడాలి సార్ మీరు. నేచర్ సార్, నేచర్ 1985 చూడండి సార్. అప్పుడు సార్
ఇది సబ్మిట్ అయితే ఓకే కదా, సబ్మిట్ కొట్టేస్తా. చేసేయండి సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ చేసినాయి రెడ్ అండ్ బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, అది కొంచెం అవును స్క్రోల్ చేస్తుంటే @@ అని ఉన్నాయి చూడండి సార్. మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ బయటకు వస్తుంది మీకు. అంటే ఆ డాక్యుమెంట్ లో డీటెయిల్స్ వస్తాయి, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు అన్నది. ఇవి లింక్ డాక్యుమెంట్లు కూడా దీంట్లోనే ఉంటాయి, మొదటి డాక్యుమెంట్లు కూడా ఉంటాయి అన్నమాట. సార్ కొన్ని చోట్ల బ్లూ కలర్ పై దానికి కింది దానికి రిలేషన్ ఏముంటుంది అనేది ఎట్లా తెలియాలి సార్? అది దీనికి అట్లా ఏముండదు సార్, మనం కంపేర్ చేసుకోవాల్సిందే. ఆ సర్వే నెంబర్ పర్టికులర్ 656 సర్వే నెంబర్కి సంబంధించి ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి అన్నది ఉంటుంది. అందులో 656 సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉంటుందో మనకైతే తెలియదు కదా, ఓనర్స్ ఎవరెవరు ఉంటారో తెలియదు, ఎవరికి రాయించుంటారో తెలియదు. అన్ని మొత్తం ఆ డీటెయిల్స్ అయితే ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు అన్ని ఇందులో కనపడతాయి. అవి ఎన్ని ఉన్నాయి? పర్టికులర్గా 40 ఎంట్రీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ 40 ఈసీలో మనం క్లిక్ చేస్తే వస్తాయి. ఏది సెలెక్ట్ ఆల్ అని కొడితే వస్తాయి, నేను సెలెక్ట్ ఆల్ అని కొడితే వస్తాయి. లేదు ఏమి మీరు టిక్ పెడతారో అవి మాత్రమే వస్తాయి. అది సో అందులో రెడ్ కలర్ బ్లూ కలర్ డిఫరెన్స్ ఏంటి సార్? అది ఇది ఉంది కదా, ఇది బ్లూ కలర్ లింక్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుతుంది. బ్లూ కలర్ లింక్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుతుంది. మరి అది లాస్ట్ 13 years తీసుకుంటే సరిపోతుందట కదా సార్? అలాని కాదమ్మా, అలాని కాదు. ఆ 13 years ఎందుకు తీసుకుంటారంటే మీకు మార్ట్గేజ్ ఏమన్నా ఉందా దాంట్లో అన్నది తెలుసుకోవడానికి 13 years ఎనఫ్ అంటారు. మార్ట్గేజ్ అన్నది ఎవరన్నా సరే 12 years లోపల ఎన్ఫోర్స్ చేసుకోవాలా. మన ప్రామిస్ నోటుకు 3 ఏళ్ళు ఎట్లా ఉంటుందో లిమిటేషన్, మార్ట్గేజ్ కి 13 ఏళ్ళు ఉంటుంది. అది ఈక్విటీ సింపుల్ మార్ట్గేజ్ మాత్రమే, వేరే మార్ట్గేజ్ కాని చెప్తుంది. ఆయకం పెడతారు కదా ప్రాపర్టీ, దానికి 12 years ఉంటుంది అన్నమాట. మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ కూడా 12 years ఉంటుంది. అలా ఉన్న సందర్భంలో అది వెతకడానికంటే ఇదివరకు తెలుగులో బాగా వచ్చేది రుణాధిభారాలు అంటారు. ఎన్కంబ్రాన్సెస్ అంటే తనఖా రుణాధిభారాలు ఏమన్నా ఉన్నాయా అది వెతికి ఇది అని చెప్పేసి. మీరు ఈసీలో ఏం చూస్తామంటే ఈసీలో ముఖం ఒకటే చూస్తాం, మనం బ్యాక్ సైడ్ చూడం. చూసారా బ్యాక్ సైడ్ ఏం రాసుకుంటారు? బ్యాక్ సైడ్ కండిషన్స్ రాసి ఉంటారు. దీంట్లో తప్పప్పులకు మా బాధ్యత లేదని రాసి ఉంటారు. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఎవరో అడిగారు ఇది దీని గురించి సార్. ఇది ఇప్పుడు మనకు ఆన్లైన్ లో ఈసీ గానీ ఇంకా ప్రీవియస్ హిస్టరీ గానీ తెలుసుకోవడానికి ఆన్లైన్ లో ఏ సంవత్సరం నుంచి అవైలబుల్ ఉన్నాయి సార్? 1990 83 నుంచి ఉంది సార్. 83 నుంచి అక్రాస్ ద స్టేట్స్. అవునవును సార్. ఈ కోడ్స్ ఉన్నాయి కదా సార్, కోడ్స్ వచ్చేసి వాళ్ళు లేదు, ఇవి కంప్యూటర్ కోడ్లమ్మా. వాళ్ళ ఊరికే ఇది 011 అని కొట్టేస్తారు అంతే. ఈ సెల్కమ్ జీపీ ఉంటే 011 కొడతారు. మార్ట్గేజ్ వితౌట్ పొజిషన్ 202 వాళ్ళ కోడ్స్, అవి కంప్యూటర్ కోడ్స్ అవి అంతవరకే. అవును. ఈ 5A ఉంది కదా సేల్, ప్రతి సేల్ కి 5A వస్తుంది అట్లా. ఈ కోడ్స్ ఇక్కడ ఈ అని రాశారు కదా, ఈ అంటే ఎగ్జిక్యూట్ అంటే, సి అంటే క్లైమేట్స్. ఈ చివరిలో రాశారు చూడండి. ఈ అంటే రాయించిన వాళ్ళు, సి అంటే రాయించుకున్న వాళ్ళు అంతే. డాక్యుమెంట్ నంబర్ పైన ఉన్న నంబర్స్ ఉన్నాయి కదా, అవి దేనికోసం సార్? డాక్యుమెంట్ నంబర్ పైన ఉన్నది కదా, డాక్యుమెంట్ నంబరు ఏది? రైట్ సైడ్ లాస్ట్ కాలంలో ఇది డాక్యుమెంట్ నంబర్ అండి. 6394/2008 SR1 తడపత్రం రాసింది డాక్యుమెంట్ నంబరు. ఇది ఒక కాంపాక్ట్ డిస్క్ లో వేసి పెట్టుంటారు వాళ్ళు, సిడి నంబర్ రాసుకుంటారు. కొంచెం కిందకి రండి సార్, కొంచెం కిందకి రండి. అట్లా అన్ని సిడి వాల్యూమ్ అంటే బుక్ లో కూడా ఇదివరకు పేజీలో రాశారు అని ఉండేది కదా, రాశారంటారు. ఇది సిడి నంబర్ 110. ఓకే సార్.
అది మాన్యువల్ గా రాసింది అది ఎంఆర్ ఇంకా పైన సార్ పైనుంచి ఉన్నాయి చూడండి సార్, ఎంఆర్ సిఎల్ ఆర్ఆర్ అని ఉన్నాయి సార్, అయ్యేంటి సార్? అవి రిలీజ్ చేసిన వాడు రిలీజర్ రెండు ఇది రిలీజ్ అనమాట. ఆర్ఆర్ అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటెంట్ కి ఈఎక్స్ అంటారు కదా, ఈ ఓన్లీ సి అని పెడితే క్లైమెంట్. లేదు సార్, ఓన్లీ సి పెడుతున్నారు కదా కొన్నిట్లలో. అవును, ఈ అంటే ఎగ్జిక్యూటెంట్, సి అంటే క్లైమెంట్ సార్. ఓకే సార్ 7A అంటే ఏంటో చెప్పండి సార్. మీకు కంప్యూటర్ కోడ్ అండి అంతే. కాదు సార్, 5A ఉంది కదా, 5A కింద 7A కనపడింది. 7A అంటే మార్టిగేజా లేకపోతే ఏంటి సార్ అది? అట్లా అంటారా? చూస్తాం. 7A అంటే మార్టిగేజ్ అన్నారు చూడండి. 5A అంటే సేల్, 7A అంటే మార్టిగేజ్. ఇంకా మార్టిగేజ్ వితౌట్ పొజిషన్ ఇచ్చారు చోట, ఎక్కడో ఇచ్చారు. ఇది 202 0202 వచ్చేసి మార్టిగేజ్ వితౌట్ పొజిషన్ అన్నమాట. రాశారు చూడండి పైన ఇక్కడ, మార్టిగేజ్ వితౌట్ పొజిషన్. మార్టిగేజ్ అయితే 7A అన్నారు, మార్టిగేజ్ అన్నారు. మార్టిగేజ్ 7A, 5A అంటే సేల్. ఓకే సార్, ఓకే. అవునవును, అవును. మీకు ఎంఆర్ అని ఉంటుంది. ఎంఆర్ ఉంటే మార్టిగేజ్, ఎంఏ అంటే మార్టిగేజ్ మామూలుగా అక్కడ రాసినప్పుడు. తర్వాత వచ్చేసి ఆర్ఆర్ అంటే రిలీజర్, ఆర్ఈ అంటే రిలీజీ. తనఖా పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో రిలీజీ. ఏంటి సార్? రిసిప్ట్ బ్రాకెట్ లో ఆర్టీడీఎం ఉంది సార్. ఆర్టీడీఎం ఇది ఇలా ఉంటుందండి. దీంట్లోనే అన్ని ఇది మనకు ఇవన్నీ రాసి ఉంటారు, బౌండరీస్ కూడా రాసి ఉంటారు. అవన్నీ ఈసీ చూడడం కూడా ఒక విద్యనే. చూద్దాము. ఇప్పుడు వరకు డాక్యుమెంట్ ని ఏం చూడాలో కూడా తెలియదు సార్ మాకు. చూడాలండి, అందుకే కొంచెం అందులో ఇన్ఫర్మేషన్ ఏముందో తెలియదు సార్ ఇప్పుడు మీరు చెప్పేదాకా. మీరు బాగా ప్రాపర్టీలు కొనండి, బాగా ప్రాపర్టీలు కొంటే తెలుస్తుంది. లేదమ్మా, ఇది స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఇది ఇంపార్టెంట్ అయిన విద్య అనమాట. నా దగ్గర ఎక్కడో ట్రేసింగ్ ఆఫ్ టైటిల్ గురించి ఒక చిన్న బుక్ అయితే ఉండేది, ఎక్కడ పోయిందో అది కనిపించలేదు. ఎవరికైనా దానం ఇచ్చాను, హైదరాబాద్ లో కొన్నాను. అది చూస్తాను రండి, ఉంటుందేమో ఎక్కడన్నా. సరే, ఇప్పుడు మనమైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ లోకి వచ్చేద్దాం తిరిగి. ఆ బయటికి తీసుకెళ్ళాను ఏమనుకోకండి. వెరీ యూస్ఫుల్. మరి ఎప్పట్లోగా ప్రజెంట్ చేయాలి అన్న విషయానికి వస్తే 23 చెప్తారు మనకు. టైమ్ ఫర్ ప్రజెంటింగ్ డాక్యుమెంట్స్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ కంటెంట్ అండ్ సెక్షన్ 24, 25, 26. ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కు లోబడి నో డాక్యుమెంట్ అదర్ దెన్ వీల్ కాకుండా ఇంకొక డాక్యుమెంట్ ఏదైనా సరే షల్ బి యాక్సెప్టెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ unless presented for that purpose to the proper officer within 4 months from the date of its execution. ఎగ్జిక్యూషన్ నుంచి ఎన్ని రోజుల లోపల ప్రజెంట్ చేయాలంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసము 4 months లోపల అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మీరు ప్రజెంట్ చేయాలా. వీళ్ళమైతే అవసరం లేదు. ఆ డాక్యుమెంట్ అట్లా దానికి టైం లేదు. కంపల్సరీ కాదు కదా సార్? కాదమ్మా, కాదు. అయితే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే 4 months అన్నది నాట్ కంపల్సరీ అంటున్నారు. ఓకే, అది దట్ కెన్ బి రిజిస్టర్డ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది టెస్టేటర్ ఆల్సో అన్నమాట. For వీల్నామా what is the use sir for registration when there is no value? అది మనం ఎట్లా చెప్పగలుగుతాము? వాల్యూ లేదని అక్కడ లేదు కదా. ఈవెన్ వైట్ పేపర్ మీద రాసినా చెల్లుతుంది అంటున్నారు కదా. ఇది ఆప్షనల్ అన్నారు మేడం, అవసరం లేదు చేసిన ఆప్షనల్. బట్ వాళ్ళు ఏమంటారు, టెస్టేటర్స్ ఏమి చెప్పారంటే వాళ్ళ మనసులో ఉన్న విషయము బయటకు ఎక్కడ చెప్పకుండా గొడవలు అవుతాయని అట్లా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలా రిజిస్టర్ చేసి రావచ్చు. దానికి రాయించుకునే వాళ్ళు ఏమో అవసరం లేదు కదా. రిజిస్ట్రేషన్కి రాయించుకునే వాళ్ళు ఉండక్కర్లా. వీళ్ళమ్మ ఎవరు పెడితే రాయిస్తామో వాళ్ళు ఏమి ఉండక్కర్లా. రాసే కూడా ఒకడు ఉంటే చాలు అనమాట. అటెస్టార్స్ వాడు ఒకడు ఉంటే చాలు. విట్నెస్ ఉండాలి సార్, సాక్షులు ఉండాలి. 2 అటెస్టార్స్
విట్నెసెస్ వేరే, అటెస్టార్స్ వేరే. అటెస్టార్స్ అనుకుంటా మరి. అటెస్టార్స్ అది. Provided a copy of a decree or order may be presented within 4 months from the date on which the decree or order was made, or where it is appealable within 4 months from the day of which it become final. ఒకవేళ డిగ్రీ లేదా ఆర్డర్ విషయంలో అయితే అప్పీల్కి టైం ఉంటుంది కాబట్టి అప్పీల్ తగినంత వరకు అప్పీల్లో కూడా ఆ జడ్జ్మెంట్ ఏదైతే ఫైనల్ అవుతుందో అయినంత వరకు అప్పుడు కూడా మళ్ళీ 4 నెలలు. మామూలుగా అయితే డిగ్రీ 4 నెలల లోపల చేసుకోవాలి. ఒకవేళ అప్పీల్ ఫైల్ చేస్తున్నట్లయితే అప్పీల్ ముగిసిన తర్వాత 4 నెలల లోపల వచ్చి ఆ డిగ్రీని కానీ ఆర్డర్ కానీ రిజిస్టర్ చేయించుకోవచ్చు. 23A రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టన్ డాక్యుమెంట్స్. ఇది కూడా మీకు మనకు కొత్త ఇదనమాట. ఇలా కూడా చేయొచ్చా అన్నది. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ టు ది కాంట్రరీ కంటైన్ దిస్ యాక్ట్. ఈ చట్టంలో చెప్పబడిన ఏదైనాకైతే విరుద్ధంగా అనుకోకుండా, if in any case a document requiring registration has been accepted for registration by registrar or sub-registrar from a person not duly empowered to present the same, అంటే అది ప్రజెంట్ చేయడానికి ఎంపవర్మెంట్ పవర్ లేనటువంటి ఒక వ్యక్తి ప్రజెంట్ చేశాడు, దాన్ని వాళ్ళు పొరపాటున రిజిస్టర్ గారు రిజిస్ట్రేషన్కు యాక్సెప్ట్ చేశారు. అయిందా? ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఏ డాక్యుమెంట్ రిక్వైరింగ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన డాక్యుమెంట్ ని యాక్సెప్ట్ చేశారు. ఇలా హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఫర్ రిజిస్ట్రేషన్కి అయితే ఒప్పుకున్నారు. ఎవరు? రిజిస్ట్రార్ కానీ సబ్ రిజిస్టర్ కానీ. ఎవరి నుంచి వచ్చింది డాక్యుమెంట్? ఫ్రమ్ ఎ పర్సన్ నాట్ డ్యూలీ ఎంపవర్డ్ టు ప్రజెంట్ ది సేమ్. అలా ప్రజెంట్ చేయడానికి అర్హత లేనటువంటి వ్యక్తి, అంటే ఎంపవర్ అతనికి అధికారం లేనటువంటి వ్యక్తి ఎవరు ఇచ్చారో వాళ్ళు వచ్చి ప్రజెంట్ చేశారు. ఈయన ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు, రిజిస్టర్ చేశాడు. అండ్ హ్యాస్ బీన్ రిజిస్టర్ అయితే అయిపోయింది. అప్పుడు ఎనీ పర్సన్ క్లెయిమింగ్ అండర్ సచ్ డాక్యుమెంట్ మే, అలా ఆ డాక్యుమెంట్ కింద నాది ఇది అని క్లెయిమ్ చేస్తుండే వ్యక్తి ఎవరైనా సరే within 4 months from his first becoming aware that the registration of such document is invalid. ఈడ చేసినటువంటి రిజిస్ట్రేషన్ అయితే చెల్లదు, ఇన్వాలిడ్ ఆ డాక్యుమెంట్ అని ఎవరికైతే తెలుస్తుందో, అంటే క్లెయిమ్ చేస్తాడు కదా, నాది ఇది ప్రాపర్టీ అంటున్నాడు, అతను విత్ ఇన్ 4 months ఫ్రమ్ హిస్ ఫస్ట్ బికమింగ్ అవేర్, అంటే తనకు తెలిసిన ఇది చెల్లదు అని తనకు ఫస్ట్ తెలిసిన 4 నెలల లోపల వచ్చి ప్రజెంట్ సచ్ డాక్యుమెంట్ ఆర్ కాజ్ ది సేమ్ టు బి ప్రజెంటెడ్. ఆయన వచ్చి స్వయంగా ఆ డాక్యుమెంట్ ప్రజెంట్ చేసిన లేదా వేరే వాళ్ళ చేత ప్రజెంట్ చేయించిన ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్ 6 ఫార్ రీ-రిజిస్ట్రేషన్ ద ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ది డాక్యుమెంట్ వాస్ ఒరిజినల్లీ రిజిస్టర్డ్ అండ్ అపాన్ ది రిజిస్టర్ బీయింగ్ సాటిస్ఫైడ్ దట్ ది డాక్యుమెంట్ వాస్ సో యాక్సెప్టెడ్ for registration from a person not duly empowered to present the same, he shall proceed to the re-registration of the document as if it had not been previously registered and as if such presentation for re-registration was a pre-presentation for registration made within the time allowed. June gadadi time anukuntanu allowed therefore under part 4 and all the provisions of this act as a registration of document shall apply to such a re-registration and such document if duly registered in accordance with the provisions of this section shall be deemed to have been duly registered for the purpose for all purposes of the date of its original registration. వాళ్ళు కాకుండా ఆ పర్సన్ కాకుండా వేరే పర్సన్ వెళ్ళి ప్రజెంట్ చేసి పొరపాటున రిజిస్టర్ చేయించారనుకోండి, మళ్ళీ వీళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించట. క్యాన్సల్ అనడంలా ఏమని రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చింది కరెక్టే, వాళ్ళు కదా ఇవ్వాల్సింది, నేను ఇవాళ మరి ఇంకోసారి నా పేరు నేను ఇచ్చినట్టు రిజిస్టర్ చేయండి అని రిజిస్టర్ చేయడం తప్పితే వాళ్ళకి అధికారం లేదు, రాయించడానికి ప్రాపర్టీ మీద టైటిల్ లేదు, రైట్ లేదు, అది కాదు. ప్రజెంటేషన్ కి ఆథరైజేషన్ లేని వ్యక్తి విత్ ఇన్ ది టైం అలౌడ్ అంటే 4 months కదా సార్ ఇచ్చింది. అవునమ్మా, అవునవును. ఇది ఎలా రిజిస్టర్ చేస్తే అన్నారు? ఎవరు ప్రజెంట్ చేయొచ్చు అనేది రూల్ ఉంది. మళ్ళీ అంటే రిజిస్ట్రేషన్ కోసము ఎవరు దాఖలు చేయొచ్చు డాక్యుమెంట్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఎవరు దాఖలు చేసి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి అన్నది రూల్ ఉంది.
ఆ ప్రకారం కాకుండా అధికారం లేని ఒక వ్యక్తి వచ్చి ప్రజెంట్ చేశాడు, రిజిస్టర్ చేయలేదు, అతను ప్రజెంట్ చేశాడు. అది ఆ ప్రజెంట్ చేసినప్పుడు ఎవరైతే వీళ్ళు వచ్చి మళ్ళీ లేదు నేను ప్రజెంట్ చేయాలా అతను కాదు అని చెప్పేసి వచ్చేటువంటి క్లెయిమ్ చేసే వ్యక్తి వచ్చేసి అతనికి మొదట తెలిసింది అనుకోండి అది ఇన్వాలిడ్, అతను చేసినాడు కాబట్టి ఇన్వాలిడ్. ఎలా అంటే ఎనీ పర్సన్ క్లెయిమింగ్ అండర్ సచ్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ కింద క్లెయిమ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే మే విత్ ఇన్ 4 months ఫ్రమ్ ఈస్ ఫస్ట్ బికమింగ్ అవేర్ దట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సచ్ డాక్యుమెంట్ ఇస్ ఇన్వాలిడ్. ఇలా రిజిస్ట్రేట్ చేయడం వల్ల ఇది ఇన్వాలిడ్ అని అతనికి తెలిసింది. ఎవరికి? ఎనీ పర్సన్ క్లెయిమింగ్ అండర్ సచ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ కింద క్లెయిమ్ చేస్తున్న వ్యక్తికి మొదటిసారి ఎలా అతనికి తెలియవచ్చిందో అప్పటి నుంచి 4 months లోపల అతను వచ్చి ప్రజెంట్ సచ్ డాక్యుమెంట్ ఆర్ కాజ్ ది సేమ్ టు బి ప్రజెంటెడ్. ప్రజెంట్ చేయొచ్చు లేదా ప్రజెంట్ చేసేలాగా చేయించవచ్చు. ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ Part 6 మనం Part 4 చదువుకుంటున్నాం. ఎడ్యుకేషన్ ఫర్ re-registration in the office of the registrar of the district in which the document was originally ఇట్లాంటివి అంటే కంప్యూటర్ దగ్గర ఒరిజినల్ గా రిజిస్టర్ అక్కడ చేయాలి. అప్పుడు రిజిస్టర్ గారు వచ్చేసి ఇంతకు ముందు మనం నాట్ డ్యూలీ ఎంపవర్డ్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నాం, రిజిస్టర్ చేసాం, పొరపాటు అయింది కాబట్టి అని చెప్పి మళ్ళీ ప్రొసీడ్ టు ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ యాజ్ ఇఫ్ ఇట్ ఆర్ నాట్ బీన్ ప్రీవియస్లీ రిజిస్టర్. ఇంతకుముందు అది అసలు రిజిస్టరే కాలేదు అన్నట్లుగా భావిస్తూ మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. అండ్ యాజ్ ఇఫ్ సచ్ ప్రెజెంటేషన్ ఫర్ ప్రెజెంటేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ మేడ్ విత్ ఇన్ ది టైమ్ అలౌడ్ దేర్ ఫర్. ఒకవేళ చెప్తాం, ఇప్పుడు మీకు ఇందాక 4 నెలలు అని మేడం అడిగారు కదా అయింది. మామూలుగా అయితే ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసాం, ఎప్పుడు ఆ డిసెంబర్లో ఎగ్జిక్యూట్ చేశారు, ఎంత లోపల వాళ్ళు ప్రజెంట్ చేయాలా? ఆ విషయం తెలిసిన తర్వాత 4 months లో మామూలుగా అయితే సార్, మామూలుగా అయితే 4 months ఏప్రిల్ లోపల చేయాలి కదా. డిసెంబర్లో ఎగ్జిక్యూట్ చేశారు, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఆ డేట్ ఏప్రిల్ లోపల వాళ్ళు ప్రజెంట్ చేయాలి. అయిపోయింది, డాక్యుమెంట్ అయితే రిజిస్టర్ చేశారు. ఇది గడిచిన తర్వాత 2 సంవత్సరాలకి ఇది చేశారు. దీని తర్వాత 2 సంవత్సరాలకి వాడికి తెలిసింది ఏమని, అరే ఇది ఇన్వాలిడ్, ఇలా చేయడం ఇన్వాలిడ్ అవుతుంది, ఇలా రిజిస్ట్రేషన్ చేయవద్దు, వానికి అధికారం ఇవ్వబడలేదు ప్రజెంట్ చేయడానికి అని ఆ డాక్యుమెంట్ కింద క్లెయిమ్ చేస్తున్న వ్యక్తికి తెలిసింది. ఎప్పుడు? 2 సంవత్సరాల తర్వాత. అప్పుడు వెళ్ళాడు రిజిస్ట్రేషన్కి, అయ్యా రిజిస్టర్ చేయండి అని అడిగాడు. అప్పుడు రిజిస్టర్ గారు ఏమో 2 ఏళ్ళు గడిచిపోయింది, 4 నెలలే కదా టైం అని అనొచ్చునా? అనుకోడు సార్. ఆ 4 నెలలు ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలా? ఈయనకి విషయం తెలిసినప్పటి నుంచి ఫస్ట్ అవేర్ నుంచి అదనమాట. అది అట్లా చేస్తే అది మామూలుగా వాజ్ ఏ ప్రెజెంటేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ మేడ్ విత్ ఇన్ ది టైమ్ అలౌడ్ దేర్ ఫార్ అండర్ Part 4 కింద అలో చేసిన టైం లోపలే ప్రజెంట్ చేసినట్లుగా భావించుకుంటూ 2 ఏళ్ళు గడిచిపోయినా సరే అది 4 నెలల లోపలే చేశారు అని భావించుకుంటూ రిజిస్ట్రేషన్ అయితే చేయాలా అని చెప్తున్నారు. సరే సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ ప్లాట్ పర్చేజ్ చేస్తే వాళ్ళు ఎవరు రారండి, ఒక ఏజెంట్ ని పంపిస్తారు సిగ్నేచర్ చేయడానికి విత్ సమ్ లెటర్ ఆథరైజ్డ్ హిమ్ టు రిజిస్టర్ అని. అదే సార్, జీపీఏ రాయించుంటారు అతను. అంటే ఈ రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద లేఅవుట్స్ వేసేవాళ్ళు ఒక ఎంప్లాయీని పంపిస్తారండి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆథరైజేషన్ ఇచ్చి పంపిస్తారు సార్ వాళ్ళకి. అవును సార్, అది వ్యాలిడే కదండి? ఉంటుంది, వ్యాలిడే. ఫర్ దట్ పర్పస్ వ్యాలిడ్. లేదా ఆథరైజేషన్ ఇస్తారమ్మా, ఇస్తారు. ఆథరైజేషన్ లెటర్ ఉంటుంది, ఇస్తారు. వాళ్ళకి కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉంటారు కదా రిజిస్ట్రేషన్ కు, వాళ్ళు కూడా జీపీఏ కాకుండా ఆథరైజేషన్ ఇచ్చి పంపిస్తారు. సార్ ఇంటికి వెళ్ళి కూడా రిజిస్టర్ చేస్తారమ్మా, చేస్తారు. దానికి సంబంధించి కూడా ఉంది. దానికి ఇంత డబ్బులు కట్టాలి మనం ఎక్స్ట్రా అన్నమాట. ప్రొవైడ్ దట్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ది 12th day of September 1917 any person claiming under a document to which this section applies may present the same or cause the same to be presented for re-registration
In accordance with this section, whatever may have been the time when he first became aware that the registration document was invalid. ఇది మనకు సంబంధం లేదండి, 1917 ఎప్పుడు అయిపోయింది. 23B, power to state government to permit the registration of documents registered in the logs at Masulipatam and in certain other areas in French India. ఇది కూడా మనకు అవసరం లా. ఇంకా ఫ్రెంచ్ టెరిటరీ ఎక్కడుంది, లేదు ఇంకా. సరే, ఉంది కదా ఫ్రెంచ్ టెరిటరీ. వాళ్ళు డచ్కి సంబంధించిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు. గోవా కూడా రీసెంట్ పాస్ట్ వరకు, చాలా ఏళ్ళ వరకు ఇండియాలో ఉంది, కానీ వాళ్ళ ఇదే ఉండేది, తెలుసు కదా మీకు. అవును సార్. డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళను బుడత కీచులు అనే వాళ్ళని తెలుసా మీకు? బుడత కీచులు అని ఎవరిని అంటారు? బుడత కీచులు అని ఎవరిని అనేవాళ్ళు? పోర్చుగీస్ సార్, పోర్చుగీస్ అనేవాళ్ళు. అది పోర్చుగీస్ వాళ్ళ విజయనగర సామ్రాజ్యం అప్పుడు బుడత కీచులు అనే వాళ్ళని అన్నారు. లేదు, పోర్చుగీస్ అని పలకడానికి రాక వాళ్ళని ఏమనేవాళ్ళు మన వాళ్ళు మనల్ని జుంటేలు అనేటోళ్ళు సార్, మన అర్థం కాక మన తెలుగు భాష. సరే. 24. Document executed by several persons at different times. Where there are several persons executing a document at different times, such document may be presented for registration and re-registration within 4 months from the date of each execution. మరి ఒకరికంటే ఎక్కువ మంది సెవరల్ పర్సన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ టైమ్స్లో, అంటే ఒక ప్రాపర్టీ ఉంది, వీళ్ళు వచ్చి రాయించారు, మళ్ళీ ఇంకొకరు వచ్చి చేశారు, అలా చేసినప్పుడు విత్ ఇన్ 4 months ఫ్రమ్ డేట్ ఆఫ్ ఈచ్ ఎగ్జిక్యూషన్ అయితే చేయాలట. సెవరల్ పర్సన్స్ ఉంటారు, ఒక డాక్యుమెంట్ని సెవరల్ పర్సన్స్ ఎగ్జిక్యూట్ డిఫరెంట్ టైమ్స్లో, ఒకేసారి కాకుండా డిఫరెంట్ టైమ్స్లో ప్రజెంట్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ఇది చేసినప్పుడు డేట్ ఆఫ్ ఈచ్ ఎగ్జిక్యూషన్ నుంచి విత్ ఇన్ 4 months అయితే చేయాలట. ఇప్పుడు సపోజ్ నలుగురు ఉన్నారనుకోండి సార్, 4 16 నెలలు అవుతుంది కదా సార్, ఒకవేళ వాళ్ళు 1 by 1 లేట్ గా వస్తే మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 16 నెలలు అవుతుంది. 25. Provision where delay in presentation is unavoidable. మరి అనివార్య కారణాల వల్ల డిలే అయిందనుకోండి, అది ఎలా అనమాట. If owing to urgent necessity or unavoidable accident, any document executed or copy of decree or order made in India is not presented for registration till after the expiration of the time herein before prescribed in the behalf. 4 నెలలు గడిచిపోయింది, ప్రజెంట్ చేయలేకపోయారు. అప్పుడు ది రిజిస్ట్రార్ ఇన్ కేస్ వేర్ ది డిలే ఇన్ ప్రెజెంటేషన్ డస్ నాట్ ఎక్సీడ్ 4 months. ఒకవేళ ఆ డిలే వచ్చేసి 4 months, ఇక్కడ డిలే అంటున్నా బాగా గమనించాలి. డిలే ఇన్ ప్రెజెంటేషన్ డస్ నాట్ ఎక్సీడ్ 4 months మే డైరెక్ట్ దట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఫైన్ నాట్ ఎక్సీడ్ 10 times ది అమౌంట్ ఆఫ్ ది ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఫీ. సచ్ డాక్యుమెంట్ షల్ బి యాక్సెప్టెడ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఆయన అలా ఆదేశాలు ఇవ్వచ్చు. ఎనీ అప్లికేషన్ ఫర్ సచ్ డైరెక్షన్ మే బి లాడ్జ్ విత్ ది సబ్ రిజిస్ట్రార్ హూ షల్ ఫార్వర్డ్ టు రిజిస్ట్రార్ టు హూమ్ హీ ఈస్ సబార్డినేట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది. సరే, మన 4 నెలల్లో మనం ప్రజెంట్ చేయాలి, రిజిస్ట్రేషన్కి చేయలేకపోయాము, సంవత్సరం అయింది. ఇప్పుడు ఫైన్ కట్టాలి. ఏం కట్టాలమ్మా? 10 times. ఈ సెక్షన్ ప్రకారం ఇంకా అవకాశం ఉందా? పెనాల్టీ వేస్తారు సార్? లేదు సార్. ఈ సెక్షన్ ప్రకారం అవకాశం ఉందా? లేదు సార్. లేదు. సరే, 4 నెలలు గడిచిపోయింది. 4 నెలలు గడిచిపోయి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఉంటుంది అవకాశం? ఉంది సార్. ఉంది సార్. ఎందుకంటే మనం అంటున్నది
డిలే ఇన్ ప్రెజెంటేషన్ డస్ నాట్ ఎక్సీడ్ 4 months అన్నది గుర్తుపెట్టుకోవాలి. అంటే డిలే అయింది, ఆలస్యమైంది. అది ఆలస్యం అన్నది వేరే, ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వేరే. అది 4 నెలలు ఉంది కదా, 4 నెలలు దాటి ఎంత ఆలస్యమైంది, 4 నెలలకు లోపల ఉన్నప్పుడు, ఆలస్యము 4 నెలలకు లోపల ఉన్నప్పుడు ఫైన్ వచ్చేసి ఎంత వేస్తారు, నాట్ ఎక్సీడింగ్ 10 times ది అమౌంట్ ఆఫ్ ది ప్రాపర్ రిజిస్ట్రేషన్, నాట్ స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీ కాదు, రిజిస్ట్రేషన్ ఫీజు. ఓకే సార్. అది మళ్ళీ మీరు ఆ స్టాంప్ డ్యూటీని ఇబ్బంది పెడతాం అమ్మా, 10 times అంటే ఎక్కడ కడతాం సార్ అని అనుకోవద్దు. రిజిస్ట్రేషన్ ఫీజు 10 times అన్నమాట. అది ఇలాంటి అప్లికేషన్ అంటే కండోనేషన్ ఆఫ్ డిలేకి, పర్మిషన్ టు ప్రజెంట్ ది డాక్యుమెంట్ కి సబ్ రిజిస్టర్ దగ్గర కూడా మనం అప్లికేషన్ పెట్టచ్చట. ఆయన దాన్ని 4th week రిజిస్టర్ గారికి అయితే పంపిస్తాను అనమాట. ఎవరి కింద సబార్డినేట్ గా ఉన్నారో దాని ఇది కోసం ఆయన పంపించేటువంటి ఇది అయితే ఉందన్నమాట. అయిందా? సరే.